విశాఖ మ్యూజిక్ అకాడమీ నిర్వహిస్తున్నటువంటి వార్షిక యువజన ఉత్సవాలు ఈ వేళతోటి ముగుస్తాయి. మొన్న నిన్న ఈవేళ 3 రోజులు చాలా అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సభ్యులు, సభ్యేతరు, ప్రేక్షకులు, వీక్షకులు అందరికీ నా నమస్కారం. ఈ 3 రోజుల కార్యక్రమాలు చాలా ఆద్యంతం చాలా ఉత్తేజకరంగా జరిగాయి. ఎక్కడా కూడా కళాకారులు ఎవరిని కూడా డిసప్పాయింట్ చేయలేకపోవడం అని మామూలుగా అనుకుంటాం. ఈ కచేరీ ఏదో డిసప్పాయింట్ అవ్వలేదు, లేకపోతే బాగుంది. కానీ ఈసారి 3 రోజుల కార్యక్రమాల్లో కూడా చాలా వైవిధ్యభరితంగాను, మనందరికీ కూడా ఎంతో ఆనందకరంగాను జరగడం ఒక గొప్ప ముచ్చట. మొన్న ప్రణతి వైజర్స్, చరిత్, కృష్ణప్రియ వాళ్ళ ముగ్గురు కచేరీ బాగుంది, చాలా బాగుందని అనుకునే లోపలే ఆ తర్వాత జరిగినటువంటి వీణ వాయిద్యం చారులత చంద్రశేఖర్, పక్కన మృదంగం విఘ్నేష్ కుమార్ చాలా శ్రోతలను, వచ్చిన వాళ్ళందరినీ కూడా కట్టిపడేసింది. ముందలో కొంత ఈ ఏసీ వలన అసౌకర్యం కలిగినప్పటికీ కూడా ప్రేక్షకులందరూ కూడా ఈ కచేరీ వలన కూర్చొని 2 కచేరీలు అత్యంతం ఆస్వాదించారు. అది బాగుంది అని చాలామంది ఫీడ్బ్యాక్ పంపించారు కూడా, ఏమంటే చాలా బాగున్నాయి అని. మార్నింగ్ ఏదో మెచ్చుకోలుగా కాకుండా దాంట్లో వివరణాత్మకంగా తెలియజేసిన సభ్యులు కూడా ఉన్నారు. ఇది వారి యొక్క సంగీతం పట్ల ఉన్న ఆసక్తి, అభిమానం, సభ యందు వారికి కలిగినటువంటి ప్రేమ, అనురాగం ఉంటుంది. కార్యవర్గ సభ్యులందరూ కూడా ఇదే ఫీడ్బ్యాక్ ఇచ్చారు. నిన్న మొదటి కచేరీకి రావలసినటువంటి గాత్ర సంగీత కళాకారిని రాలేనప్పుడు ఈవేళ వాయిలిన్ సహకారం అందించినటువంటి గాయత్రి వరేణ్య అతి తక్కువ కాలంలో అంగీకరించడమే కాకుండా చాలా సాహసం చేసింది. రోజూ పాడుతూనే ఉంటారు, అది వేరే విషయం. గాత్ర సహకారం ఇవ్వడం లేకపోతే వాయిలిన్ సహకారం ఇవ్వడం ఒక మర్యాదలో జరుగుతుంది. కానీ కచేరీ వారే నిర్వర్తించాల్సి వచ్చినప్పుడు ఆ కచేరీని ఎలా స్ట్రక్చర్ చేయాలి ఉన్న సమయంలో, ఈ గంట పావులో, గంట 20 నిమిషాల్లో, అనేది చాలా కష్టమైనటువంటిది, క్లిష్టమైనటువంటిది. అది ఆ అమ్మాయి చేసి నిన్న ఆ అమ్మాయికి సహకరించినటువంటి, మళ్ళీ ముందు రోజున కృష్ణప్రియ అయితే 2వ రోజున వాళ్ళ సోదరి ప్రసన్న, పక్కన మళ్ళీ ఈక్వల్లీ అందుకు ముందర రోజు కచేరీల్లో మృదంగం ఎంత బాగుందో దానికి తత్సమానమైనటువంటి ప్రతిభని కనబర్చాడు చాణక్యచంద్ర. తర్వాత కచేరీ మళ్ళీ బెంగళూరుకు చెందినటువంటి ఆ అమ్మాయి కూడా నిన్న కచేరీ అయ్యే వరకు అందరూ 9:15 దాకా ఉండడమే కాకుండా ప్రత్యేకంగా అభినందనల వెల్లు కురిపించారు.
ఆ అమ్మాయి కూడా 18 ఏళ్ళు 19 ఏళ్ళు. వారి తల్లిగారు కూడా ఉన్నారు. మొన్నటి కచేరీ ఇచ్చినటువంటి వారి తల్లిదండ్రులు ఉన్నారు. రెండో కచేరీ చేసినటువంటి వాయులీన సంగీతం వీణా వాయిద్యం ఇచ్చినటువంటి వారి తల్లిగారు ఉన్నారు. నిన్నటి కళాకారిణి యొక్క తల్లిగారు కూడా ఉన్నారు. అంటే అది ఏం సూచిస్తుందంటే తల్లిదండ్రులకి పిల్లల యొక్క అభిరుచిని బట్టి ఎన్నో త్యాగాలు అవి చేస్తున్నారు, ఎంతో దూరం నడుస్తున్నారు. పిల్లల యొక్క అభిరుచిని బట్టి వాళ్ళకి ఆ అభిరుచిని కలిగించడం ఒక ఎత్తు అయితే, దాన్ని ప్రోధి చేయడం, దాన్ని సహకరించడం అది బాగా అక్కడితో ఆగిపోకుండా చాలామంది పాపం వారికి ఒక పర్టికులర్ కళను అభ్యసించాలన్నా దానికి తగినన్ని వనరులు లేకపోవడం, తల్లిదండ్రుల నుంచి కుటుంబం నుంచి సహకారం లేకపోవడం వలన కూడా వారు అందుకోవాల్సినటువంటి ఆ ఉన్నత శిఖరాలు అందుకొని సందర్భాలు మనం ఎన్నో చూస్తూ ఉంటాం. జీవితంలో కొంత దూరం ప్రయాణించాక వారికి ఆ కళ యందు ఉన్నటువంటి మక్కువతోటి మళ్ళీ దాన్ని కొనసాగించిన పరిస్థితి కూడా ఉంది. అయితే నిన్న 4వ కచేరీ అయ్యిందనేటప్పటికీ ఈవేళ తన గాఢమైన గంభీరమైన గాత్రంతో ఆ లోతు, ఆ విశ్లేషణ అసలు ఎత్తుకోవడమే ముందర గురు ప్రార్థన, దక్షిణామూర్తి ప్రార్థనతో రాగాలాపనలోనే బ్యారిటోన్, ఆ టోన్ అది పలికించిన విధానం. గాత్రం చాలామందికి ఉంటూ ఉంటుంది, అరిచినట్టుగా కాకుండా తగుమాత్రంగా మనం చూస్తూ ఉంటాం. ఇప్పటికీ ఆ గాత్రాన్ని మనం గుర్తుపెట్టుకుంటూ ఉంటాం. భీమసేన్ జోషి గారు, జేసుదాస్ గారు, మంగళంపల్లి ఒక్కొక్కరిది ఒక్కొక్క వైవిధ్యభరితమైనటువంటి గాత్రం. నాభి నుంచి పాడడం, బాలమురళి గారు కూడా నాభి నుంచి అని అంటే మొత్తం రివర్బరేషన్ అప్పటిదాకా దగ్గుతూనే ఉండేవారు. అది వారి స్టైల్. జేసుదాస్ గారితో స్టైల్. ఇవాళ ఈ యువ కళాకారుడు వికాస్ మైత్రేయ పాడుతున్నప్పుడు ఎక్కడా కూడా ఈ ఆర్టిస్టులు 3 రోజులు కూడా చూస్తుంటే, గత 50 సంవత్సరాలుగా నేను ఎన్నో కార్యక్రమాలు, సంవత్సరంలో దగ్గరగా 30-40 కార్యక్రమాలు, నాటి భారతీయ గాన సభ, విజయ త్యాగరాజ సభ విశాఖపట్నంలోను, హైదరాబాద్లోను, మెడ్రాస్ అకాడమీలోను ఎన్నో వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం, విశ్లేషించుకుంటాం, ఆనందిస్తాం, జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అవి స్ఫురణకు వచ్చినప్పుడు మళ్ళీ మనం ఒక ఆనందాన్ని పొందుతూ ఉంటాం. ఈవేళ ఈ కచేరీ కూడా ఒక మధురమైన భావాన్ని, ఆనందాన్ని, మరపురానటువంటి ఒక సంఘటనగానే నేను భావిస్తున్నాను. చాలా చక్కటి గాత్రం, వైవిధ్యభరితమైన గాత్రం, దాని మీద మంచి పట్టు, ఎక్స్పాన్సివ్ ఎక్స్పాషియేషన్ అండ్ కన్స్ట్రక్షన్. దిస్ ఈజ్ ది ఆర్ట్ ఆఫ్ మ్యూజిక్, కర్ణాటక మ్యూజిక్. చాలామంది ఎక్స్పాషియేటివ్గా పాడతారు, డెప్త్ తక్కువ, ఇంటెన్సివ్గా. వేర్ దేర్ ఇస్ ఇంటెన్సివ్ ఎక్స్ప్రెషన్, ఇట్ ఈజ్ నాట్ ఎక్స్టెన్సివ్ ఆర్ ఎక్స్పాన్సివ్ ఆర్ ఎక్స్పాషియేషన్ ఈజ్ some more expatiation is required. Whereas this boy maintained that delicate balance and he was so expressive. I am extremely happy to notice, this is the first time I have been hearing. I don't have the habit of hearing in social media, this YouTube and others, because I feel we have to participate in person so as to enjoy. ఎంత వాళ్ళు పాత కచేరీ ఒకవేళ అప్లోడ్ చేసినప్పటికీ ఆ సౌండ్ క్వాలిటీలో ఎంత గొప్ప ఎక్విప్మెంట్ మీదైనా సరే సరిగ్గా రాదు అని నా వ్యక్తిగతమైనటువంటిది. అది వింటాం ఇప్పుడప్పుడు, కానీ అది మాత్రమే విని మనం జడ్జి చేయలేం. ఇవాళ వికాస్ మైత్రి చేసిన ఈ గంటం పావు అతని సాధన చూస్తే చాలా ఆనందం. ముఖ్యంగా ఆ పట్టు, డెప్త్ రెండు కూడా ఉండడం, అది తెలుగువారికి డిక్షన్, మాడ్యులేషన్, పాజ్, ఇవన్నీ కూడా
మన అదృష్టం ఏంటంటే తెలుగు భాషలో దక్షిణాది రాష్ట్రాలకు చెందిన అందరు వాగ్గేయకారులు కూడా తెలుగులో రాశారు. మీరు ఏ వాగ్గేయకారుడు కనీసం 2-3 అని రాశారు. పాపనాశి శివం గారి దగ్గర నుంచి మొదలు పెడితే మైసూరు వాసుదేవాచార్య గారు కానీ, స్వాతిరునాళ్ మహారాజా స్వాతిరునాళ్ కానీ, తాంజావూర్ క్వార్టెట్ కానీ, అంటే తెలుగు కానివారు కూడా మాతృభాష కానివారు రాయడం, దాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావడం. నేను తెలుగువారైన ఆర్టిస్టులు దీంట్లో కొంచెం ఎక్కువ ఈ భాషకి దాని తాలూకా ఆ పలుకు నుడికారానికి ప్రాధాన్యం ఇస్తే చాలా బాగుంటుంది. మధ్యలో కొంతకాలం దాని మీద ఉంది, ఇంకా బాగుంటే బాగుండు, మనం అట్లీస్ట్ మన తెలుగు వాళ్ళని అనుకున్నాడు. కానీ కుర్రవాళ్ళందరూ కూడా అది ఎలా పలకాలో, ఎంత పలకాలి అన్నది పలుకుతున్నారు చక్కటి ఎక్స్ప్రెసివ్గా. అంటే ఆ వాగ్గేయకారుడి యొక్క దీన్ని మనోధర్మాన్ని వాళ్ళలోకి తెచ్చుకుని మరి పడతారు. అందుకని అది చాలా సంతోషం. సహకారం అందించినటువంటి గాయత్రి వరేణి కూడా చాలా బాగా పాడి వాయించింది. అఫ్కోర్స్ ఆ అమ్మాయి ఇంతకుముందు కూడా 2 నెలల క్రితం మన అకాడమీలో ఒక ప్రోగ్రాంలో సహకార వాద్యం అందించింది. మన ఊరు అమ్మాయి. కామేశ్వరరావు గారు చక్కటి సహకారం అందించారు. వారి ముగ్గురికి కూడా సభ తరఫున ధన్యవాదాలు. ఈ 3 రోజులు ఈ కచేరీలకు వచ్చినటువంటి ప్రేక్షకులందరికీ కూడా సభ తరఫున కృతజ్ఞతలు. ఇంకా ఎక్కువ మంది వస్తే పిల్లలు కూడా కొంచెం ఉత్తేజం ఉంటుంది. కళాకారులకి అలాగే కార్యవర్గ సభ్యులకి కార్యవర్గానికి కూడా మన ఒక రకమైన సంతృప్తి ఎక్కువ ఉంటుందని భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు సార్. సార్ కళాకారునికి ఫలాలు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. ఈనాడు మన సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా తదుపరి ప్రదర్శనగా ఒక అద్భుతమైన శాస్త్రీయ నృత్యం మీ ముందుకు రాబోతోంది. మన సంస్కృతిని సాంప్రదాయాన్ని ప్రతిబింబించే ఈ నృత్య ప్రదర్శనను అందించడానికి విచ్చేశారు కుమారి అన్నా నేహా థోమస్. ఆమె భరతనాట్యం, కూచిపూడి నృత్యాలలో దూరదర్శన్ బి గ్రేడ్ ఆర్టిస్ట్. వీరు విజయనగరం మహారాజా ప్రభుత్వ నృత్య కళాశాల గోల్డ్ మెడలిస్ట్. ప్రస్తుతం జిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎంటెక్ చదువుతున్నారు. 3 సార్లు రాష్ట్ర స్థాయి విజేతగా నిలిచి ఆమె ఐసీసీఆర్ ద్వారా అమెరికాలో వరల్డ్ కల్చరల్ ఎక్స్పో 2025లో, జపాన్లో మన దేశ కీర్తిని చాటారు. ఈ ఏడాది రిపబ్లిక్ డే పెరేడ్ 2026లో కేంద్ర సాంస్కృతిక శాఖ తరపున ప్రదర్శన ఇచ్చి ప్రతిష్టాత్మక నటరాజ పురస్కారం 2026 అందుకున్నారు. కళే శ్వాసగా జీవిస్తున్న నవతరం నృత్య విదూషిమణి కుమారి అన్నా నేహా థామస్ గారు. నమస్తే మ్యామ్. కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. Om Sri Sabhaya Namaha. Today our dancer Kumari Anna Neha Thomas is going to present a Bharatanatyam recital which is in Ragam Mohanam, Talam Adi. Jaya Jaya Swamin Jaya Jaya is a devotional composition in praise of Lord Ganesha, the remover of obstacles and the embodiment of wisdom, auspiciousness and prosperity. Composed by Saint Composer Sri Narayana Tirthar. This piece glorifies the elephant-headed deity through descriptions of his divine form, virtues, and compassionate nature. Through expressive movements and rhythmic patterns, the dancer invokes Lord Ganesha's blessings, seeking a successful and auspicious beginning to the performance.
जय जय स्वामी जय 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 जित वैरी वक्र प्रचंड 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 जय जय गज मुख जय वक्रतुंड जय जय जित वैरी वक्र प्रचंड जय जय गज मुख जय वक्रतुंड जय जय स्वामी जय 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 स्वामी जय 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 स्वामी जय जय चक्रादिसुरगण सन्नुत चरण चक्रादिसुरगण सन्नुत चरण चक्रादिसुरगण सन्नुत चरण शांत कुंभ मणि दिव्याभरण चक्रादिसुरगण सन्नुत चरण शांत कुंभ मणि दिव्याभरण विकृत गण विकृत गण तिमिराभरण विकृत गण तिमिराभरण विकृत गण तिमिराभरण नारायण तीर्थ सुकरुण विकृत घन विघ्न तिमिराभरण नारायण तीर्थ सुकरुण जय जय स्वामी जय 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 स्वामी जय 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 स्वामी जय जय Our next item is Mahakali Varnam, Ragam Revati, Talam Adi. A Varnam, often regarded as the centerpiece of a classical dance recital, seamlessly weaves together intricate rhythmic patterns, expressive storytelling, and profound devotion. This compelling composition is an offering to Goddess Mahakali, the powerful and
benevolent divine mother who safeguards her devotees and vanquishes the forces of evil. The composition portrays Mahakali as the supreme embodiment of strength, courage, wisdom, and motherly compassion. Through expressive abhinaya, the dancer celebrates the glory of the Divine Mother and surrenders completely to her divine protection. The Varnam vividly depicts two significant episodes from the Devi Mahatyam. The first is Mahisasura Mardhanam, where goddess Durga assumes her fierce form and destroys buffalo demon Mahisasura, symbolizing the triumph of righteousness over arrogance and evil. The Varnam vividly depicts two significant episodes from the Devi Mahatyam. The buffalo demon Mahishasura, symbolizing the triumph of righteousness over arrogance and evil. The narrative then seamlessly transitions into Raktabija Samharam, where the goddess confronts the formidable demon Raktabija, whose every drop of blood gave rise to countless replicas of himself. To prevent his regeneration, Mahakali extends her tongue to drink every drop of his blood before it touches the ground and ultimately vanishes him, demonstrating her boundless power and determination to protect the universe. The composition further glorifies the goddess as Sri Lalita Tripura Sundari, the presiding deity of the sacred Sri Chakra, reversed as the supreme source of creation, preservation, and dissolution. The lyrics poetically describe her divine beauty, adorned with resplendent ornaments and melodious anklets, whose celestial sounds enchant the world. The devotee ultimately prays to Divine Mother, affectionately addressed as Ambika, to shower her boundless compassion, wisdom, protection, and auspicious blessing upon all. चामुण्डी ॐ ह्रीं काली जय जय दान्ते महाकाली माते महाकाली त्रिभुवनेश्वरी कुन्दरपादमन त्रिभुवन
ಶ್ರೀಲಲಿತೆ ನಲ್ವಾಳ್ವರುಳಂಬಿಗೆ
item is Ardhanariswara Stotram, composed by Adi Shankaracharya. The Ardhanariswara Stotram is a profound hymn that glorifies Ardhanariswara, the divine form in which Lord Shiva and Goddess Parvati are united as one. This unique manifestation symbolizes the inseparable union of Purusha and Prakriti, Shiva and Shakti, representing the perfect balance of masculine and feminine energies that sustain the universe. The composition beautifully describes the contrasting yet complementary attributes of Shiva and Parvati, celebrating their eternal oneness through graceful movements and expressive abhinaya. The dancer portrays the harmony, strength, compassion, and cosmic significance embodied by Ardhanariswara, convey the message that creation thrives through the union of these two divine principles. चापेय गौरार्थ शरीरकायै चापेय गौरार्थ शरीरकायै कर्पूर गौरार्थ शरीरकाय कर्पूर गौरार्थ शरीरकाय तमिळकायै च जटाधराय तमिळकायै च जटाधराय नमः शिवायै च नमः शिवाय नमः शिवायै च नमः शिवाय विशाल नीलोत्पललोचनायै विकासि पङ्गेरुह लोचनाय समेक्षणायै विषमेक्षणाय नमः शिवायै च नमः शिवाय नमः शिवायै च नमः शिवाय नमः शिवायै च नमः शिवाय अम्भोधर श्यामल कुन्तलायै कटिप्रभाताम्र जटाधराय अम्भोधर श्यामल कुन्तलायै कटिप्रभाताम्र जटाधराय गिरीश्वरायै निखिलेश्वराय
मन्दारमाला कलितालकायै कपालमालानितकन्दराय दिव्याम्बरायै च दिगम्बराय दिव्याम्बरायै च दिगम्बराय नमः शिवायै च नमः शिवाय मन्दारमाला कलितालकायै कपालमालानितकन्दराय दिव्याम्बरायै च दिगम्बराय नमः शिवायै च नमः पसानिद पमगमा जडुतदि किटतक जडुतकदं पसानिद पमगमा जडुतदि किटतक जडुतकदं पद पसागरि समगरि सनिद पदनुतकदिमि तकदिमितां समगरि मगरि गिरि तदिगिणतं 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 नमः शिवायै च नमः शिवाय कस्तूरिका कुङ्कुम चर्चिताय चितारज पूज विचर्चिताय कस्तूरिका कुङ्कुम चर्चिताय चितारज पूज विचर्चिताय कृतस्मरायै विकृतस्मराय कृतस्मरायै विकृतस्मराय नमः शिवायै च नमः शिवाय कस्तूरिका कुङ्कुम चर्चिताय चितारज पुञ्ज विचर्चिताय कृतस्मरायै विकृतस्मराय नमः शिवायै च नमः शिवाय ताम ताम किटतकताम ताम ताम किटतकतक तरि किटतक धीम धीम किटतकतै तर्कितं 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 प्रपञ्च सृष्टुं मुखलास्यदाय समस्तसंहारक ताण्डवायै प्रपञ्च सृष्टिमुखलास्यदायै समस्तसंहारक ताण्डवायै जगज्जनन्यै जगदेकवित्रे जगज्जनन्यै जगदेकवित्रे नमः शिवायै च नमः शिवाय सगम पम गम पनि सनि पम पनि सनि पम ग सगम पनि स तत्तजं तकिट तकतजं तकिट जुं तजं तकिट तकधिमि तकतां सग सनि गच्छति नि सनि पसाति प म पनि सनि सग तकधिमि तत्तजं जुं धिमि तत्तजं धिमि किट तत्तजं ता धी गी न ति ता धी धी प म ता धी धी न तद्धि धिम तद्धि धिन तद्धि धिन सा ता तद्धि धिम तद्धि धिन तद्धि धिन ता ता तद्धि धिम तद्धि धिन ता ता
our last and final item is Yera Rara Javali, Ragam Khamas, Talam Adi. Yera Rara is a charming javali that portrays the emotions of a Naika, eagerly longing for the presence of her beloved, filled with a delicate shades of love, anticipation, and playful persuasion. The composition captures the heroine's heartfelt invitation to her beloved to come to her. Through expressive abhinaya, the dancer conveys the subtle emotions of yearning, affection, coyness, and romantic devotion that are characteristic of the Javali tradition. Known for its lyrical beauty and emotional depth, Yera Rara provides ample scope for nuanced expression, allowing the performance to vividly bring to life the sentimental of love and longing while showcasing the elegance and grace of classical dance. ఎరా రరా చైతరాయి మరుబారికి తాళగలేరా ఎరా రరా చైతరాయి మరుబారికి తాళగలేరా ఎరా రరా చైతరాయి మరుబారికి తాళగలేరా ఆయరా రరా చైతరాయి మరుబారికి తాళగలేరా ఆయరా రరా చైతరాయి మరుబారికి తాళగలేరా మరజనక సుకుమార సుందర 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 యరా రరా చైతరాయి మరుబారికి తాళగలేరా వలచి నిన్ను పిలచిన నన్ను వలచి నిన్ను పిలచిన నన్ను వలచి నిన్ను పిలచిన నన్ను వలచి నిన్ను పిలచిన నన్ను సల్లాపించి మరి నన్ను లాసించవు ఎరా రరా చైతరాయి మరుబారికి తాళగలేరా సరసూడని చాలా కోరినారా 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 వీరానను తోగలించరా కూరయరా చైతరాయి మరుబారికి తాళగలేరా పరమదయా కరుడు పరమదయా కరుడు పరమదయా కరుడు పరమదయా కరుడు పరమదయా కరుడు శ్రీధర్మ పౌరాధిప శ్రీ వెంకటేశ చేరగరాయరా చైతరాయి మరుబారికి తాళగలేరా ఆయరా చైతరాయి
మరుబారికి తాళగలేరా మరుబారికి తాళగలేరా ఈ మరుబారికి తాళగలేరా నేహా గారు తన అద్భుతమైన నృత్యంతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశారు. మన సాంస్కృతిక వైభవాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించినందుకు ధన్యవాదాలు నేహా గారు. ఇప్పుడు నేహా గారిని సర్టిఫికెట్ అండ్ మెడల్తో సత్కరించవలసిందిగా విఎంకే సెక్రటరీ వి చంద్రశేఖర్ గారిని కోరుతున్నాం. సభకి నమస్కారం. ఈ 3 రోజుల యూత్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని జయప్రదంగా జరిపించినటువంటి కళాకారులకి, అట్లాగే ఈ కార్యక్రమాలకి విచ్చేసి జయప్రదం చేసినటువంటి ఆహుతులైన రసజ్ఞులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వచ్చే నెల జూలై 4, 5, 6 తారీఖుల్లో క్రిందటేడాది మొదలుపెట్టినటువంటి వాగ్గేయకార ఉత్సవాలు అని చెప్పి ఒక ప్రత్యేక శీర్షికన కార్యక్రమం చేస్తున్నాం. సంస్కృత ఆంధ్ర రచనల సంకీర్తనల సమాహారం. కేవలం తెలుగు సంస్కృత రచనలు చేసినటువంటి వాగ్గేయకారుల యొక్క రచనలు తీసుకుని ప్రత్యేకించి 2 రోజుల కార్యక్రమం 3 ప్రోగ్రామ్స్ చొప్పున రోజుకి ఒక జూనియర్ కేటగిరీలో గంట పాడేటువంటి పిల్లలు, ఆ తర్వాత సబ్ సీనియర్స్, సీనియర్స్ కేటగిరీస్ కింద రోజుకి 3 ప్రోగ్రామ్స్ చొప్పున 2 రోజుల పాటు 4, 5 తారీఖుల్లో జరుగుతాయి. 6వ తారీఖున డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి జయంతి పురస్కరించుకుని ఈ ఏడాది వారి పేరు మీద ఆయన శిష్యులైనటువంటి డివి మోహనకృష్ణ గారికి బాలమురళి మెమోరియల్ అవార్డు ఇవ్వడం జరుగుతోంది. వారి రచనలతోటి 6వ తారీఖున ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది. ఈ 3 రోజులు కూడా ఈ ఆంధ్ర వాగ్గేయకారుల ఉత్సవాల్ని మీరందరూ అధిక సంఖ్యలో వచ్చి ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేస్తారని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం. సహాయ సహకారాలు అందించిన సద్యోజాతం ట్రస్టీస్ శ్రీ వి చంద్రశేఖర్ గారు మరియు శ్రీమతి లలితా చంద్రశేఖర్ గారిని సత్కరించవలసిందిగా రామమూర్తి గారిని కోరుతున్నాం. అందరూ ఉండవలసిందిగా కోరుచున్నాం. అందరూ ఉండవలసిందిగా కోరుచున్నాం.